2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సరే 2 తెలుగు స్టేట్‌లో కలుపుకొని 12,00,000 స్టూడెంట్స్ ఇవాళ బయటకొస్తూ ఉన్నారు. బయటకొచ్చిన ఎంప్లాయ్‌మెంట్ రేషియో ఏ విధంగా ఉంది అనంటే, అసలు కనీసం అందులో ఎగ్జాక్ట్ ఒక 10% చూసుకోవాలనుకున్నా కూడా స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి. 10% రేషియోలో కూడా సక్సెస్ రేట్ మనకెక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పొరపాటు జరుగుతుందంటారు? అంటే అటు పేరెంట్స్ వైపు జరుగుతుందనుకోవచ్చా? స్టూడెంట్స్ వైపు జరుగుతుందనుకోవచ్చా? లేదు అనుకుంటే బీటెక్ తర్వాత ఇక 4 సంవత్సరాలు చదివే జాబులు వచ్చేస్తాయని చెప్పేసి మొత్తం సర్టిఫికెట్స్ సహా అన్నీ వదిలేసుకుని కూర్చున్నారనుకోవచ్చా? ఎలా అసలు ఏ రేషియోలో చూడాలంటే అసలు దీన్ని? ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని తెలియాలి అంటే కొన్ని హార్ష్ రియాలిటీస్ మాట్లాడుకుందాం అండి. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా చేస్తాం థింగ్స్. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి నాకు ఈ మోడల్ మొబైల్ కావాలి, ఈ బైక్ కావాలి, ఈ కంపెనీ డ్రెస్ కావాలి ఎట్లాగా అని చెప్పి అడిగితే పేరెంట్స్ ఆటోమేటిక్గా కొనిస్తారు. ఫస్ట్ నో అని చెప్పినా సరే వాడు ఎక్కడ ఇబ్బంది పడతాడో, లేకపోతే మనం కొనియకపోవటం వల్ల వాడు కాన్సన్ట్రేట్ చేయడో అని చెప్పి కొనిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఎప్పుడు ఏమడుగుతారు, జనరల్ కామన్గా అడిగే థింగ్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత పర్సంటేజ్ వస్తుంది, సెమిస్టర్ మొత్తం క్లియర్ అయిందా లేదా, వీటి మీదే ఆలోచిస్తారు. కానీ ఏ రోజైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది, మా వాడు ఇంగ్లీష్ ఇప్పుడు తెలుగు ఎంత కంఫర్ట్గా మాట్లాడుతున్నాడో ఇంగ్లీష్ అలా మాట్లాడగలుగుతున్నాడా, రేపు ఇంటర్వ్యూకి కావాల్సింది అదే కదా అని లేదా ఎంత నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది అని కానీ ఎప్పుడూ చెక్ చేసుకోరనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద 95 to 98% ఆఫ్ పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్. దయచేసి మార్క్స్ పర్సంటేజెస్ నేనేమంటా అంటే పర్సంటేజ్ 6.5 7 అంటే 70% ఉంటే చాలు, అంతకన్నా ఎంత ఎక్కువ ఉన్నా కూడా అవసరం ఉండదు. కానీ ప్రాక్టికల్స్ నాలెడ్జ్, కోడ్ సొంతగా రాయగలిగే స్కిల్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. తెలుగు ఎట్లాగైతే మన మదర్ టంగ్ని మాట్లాడుతున్నామో అట్లాగే ఇంటర్వ్యూలో ఒక 5 minutes అయినా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే తను ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. సో ఈ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, అప్ స్కిల్ చేయటం మీద ఫోకస్ చేయండి. మార్క్స్ అవి ఓకే, కాలేజీలో డిగ్రీ తెచ్చుకోవటానికి యూజ్ అవుతాయి. కాలేజీలో జాయిన్ అయితే జాబ్ వస్తుంది అనుకోవటం ఇప్పుడు పెద్ద మూఢనమ్మకం లాంటిది. ఓకే, అవి ఒకప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత మొత్తం చేంజ్ అయినాయి. సో ఇలా చేంజ్ అయినప్పుడు మార్కెట్కి తగ్గట్టు మనం కూడా రెడీ అవ్వాలి. సో అందుకేం కావాలి, అప్ స్కిల్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్కి తగ్గట్టు బేస్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది చూసుకోవాలి. సో పేరెంట్స్ కనుక పిల్లలకి ఏదైనా కొనిచ్చేటప్పుడు కొనివ్వండి, దాంతోపాటు ప్యారల్గా ఇది కొనటం వల్ల నీకేం యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అంటే అడ్వాంటేజ్ ఏమొస్తుంది. ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉందండి, ఇన్స్టాగ్రామ్ మనం స్కిల్ నేర్చుకోవటానికి యూజ్ చేయొచ్చు, లైక్ టైం వేస్ట్ చేయడానికి, రీల్స్ చూసి టైం వేస్ట్ చేయడానికి. అదే రీల్స్లో పైథాన్ ఎలా వర్క్ అవుతుంది, జావా ఎలా వర్క్ అవుతుంది, ఏ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది కూడా చూడొచ్చు. కానీ ఎంతమంది స్కిల్ నేర్చుకోవటానికి చేస్తున్నారు, ఎంతమంది టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కొంచెం ఓపెన్గా పేరెంట్స్ కనుక మాట్లాడితే అందరూ చేంజ్ అవ్వకపోయినా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చేంజ్ అవుతారు. అరే మన పేరెంట్స్ మనల్ని ఫోకస్డ్గా చూస్తున్నారు, ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి అడిగితే ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. అప్పుడు మీరు అన్నట్టు ఇందాక 10% స్టూడెంట్స్కి కూడా జాబ్స్ రావట్లేదు అంటున్నారు. అండ్ మీరు రీసెంట్ ఆర్టికల్స్ చూసుకుంటే గవర్నమెంట్ నాస్కామ్ వీళ్ళు ఇచ్చింది ఇండియా లెవెల్లో 85% ఆఫ్ స్టూడెంట్స్కి అసలు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేవని ఇచ్చారు. ఈ స్కిల్స్ ఎప్పుడైతే పేరెంట్స్ కూడా ఫోకస్డ్గా ఉండి ఇంక్రీజ్ చేశారో కంపెనీస్ కూడా హైర్ చేస్తాయి. నిజంగా అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక కీ పాయింట్ కూడా ఉంది. ఒక 100 daysలో అప్ స్కిల్ అవ్వడానికి అట్లీస్ట్ ఏదో ఒకటి నేర్చుకొని ఇంజనీరింగ్ తర్వాత బయటకు వచ్చేటువంటి ప్రతి స్టూడెంట్కి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ అయిపోతూ ఉంది, మార్చి నుంచి అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ అయిపోతుంది, డిగ్రీ వాళ్ళది కూడా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి మీరు ఒక గొప్ప అవకాశాన్ని చూపించారని చెప్పేసి అనుకుంటాను నేను. ఎందుకంటే చాలా రకరకాల చోట్ల ఖర్చు పెడుతూ ఉంటారు సార్. మినిమల్ అమౌంట్ తోటి జాబ్ వచ్చేంత వరకు ఆ లైఫ్ టైం సపోర్ట్ ఇచ్చి చేసేటువంటి కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎలా సార్ అంటే కోడ్నాన్ని ఈ పాయింట్లో నుంచి అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా?
ఎక్కడెక్కడ ఉన్నాయి మీ ఇన్స్టిట్యూట్స్? సో విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ ఉంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు.